పాప ఇది జగన్మోహన్ రెడ్డికి తను చేసినవి చెప్పుకోవడం జాతే సావలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది చేసి మరొకసారి చూపించారనమాట. ఇదివరకు అదేది కొండని నున్నగా గురికేశారు, లేకపోతే అట్ట చేసేసారు, ఇట్ట చేసేసారు, పర్యావరణం అదంతా. ఇప్పుడు ఆ తర్వాత అద్భుతమైన భవనం కట్టాడు, అతను పర్సనల్గా వాడుకుంటాడు మొన్నటిదాకా. ఇప్పుడు అది ప్రభుత్వ భవనమే అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా జనం మారాలా ఆయన మారాలా అంటే పవన్ కళ్యాణే మారారు. కాకపోతే అదిగో మెయింటెనెన్స్ లేకపోవడం వలన ఆ పైనుంచి సీలింగ్ పాడైపోయింది, ఇది పాడైపోయింది, అదే పాడైపోయింది, ఇది కొంచెం హడావిడి చేయాలి. ఓవరాల్గా రిషికొండని ఏం చెయ్యాలి అంటే 470 కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేశాడని ప్రజలకి చెప్పండి. ఇది అసెంబ్లీలో చర్చించండి. వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆయన చెప్పే లెక్క ఇది. ఇదివరకు 70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, 70 లక్షల రూపాయలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు నష్టం వస్తుంది అక్కడి నుంచి అని చెప్పి ప్రజలకి చెప్పండి. ఇది ఒక ప్రభుత్వం తరపున భవనానికి సంబంధించి ప్రభుత్వమే అక్కడ ఉందామనుకుంది, అందుకోసం కట్టించినటువంటిది. 4 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడా? క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటో తెలియదా? సీఎం క్యాంప్ ఆఫీస్ వర్క్ అంటే ఎట్లుంటుందో తెలియదా? అంటే తెలియదు ఆయనకి. ఓవరాల్గా ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇట్లెట్లా సార్ దీంట్లో అంటే మనకి సినిమాలో పాత్ర ఎట్లెట్లెట్లెట్లా అని చెప్పినట్టుగా చెప్తారు, అదే ఆయన మాట్లాడతారు. అంతకుమించి ఇవాళకి కూడా నేర్చుకోకపోతే ఎట్లాగా? 4 భవనాలు ఉన్నాయి అక్కడ, అంత పెద్ద మొత్తం. ఇక్కడ ఒక బిల్డింగ్కి 1000 కోట్ల రూపాయలు దాటి అవుతుంది. అక్కడ అంత పెద్దది కొండ పైకి రోడ్డేసి మొత్తం స్లోపింగ్ చేసి చక్కగా గ్రీనరీ పెట్టి ఆ మధ్యలో అన్ని బిల్డింగులు కట్టి అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీ కోసం ఎవరో చెప్తున్నారు, అట్లా లేదండి వాళ్ళ ఇంట్లో ఉంటారనుకున్నట్టుంది. వాళ్ళ ఇంట్లో అందులో ఒక పార్ట్ అది క్యాంప్ ఆఫీస్. ఆయన ఇంటికి పట్టుకుపోయాడా? అతని వ్యక్తిగత ఆస్తి. దాన్ని నువ్వు కార్పొరేట్ సంస్థలకు అద్దెలకు ఇచ్చుకున్న వస్తుంది కోట్ల రూపాయల డబ్బులు. మనకి నచ్చకపోతే ప్రతి దాని మీద విషం చిమ్ముతాం, మనకి నచ్చితే ప్రతిదీ అద్భుతం అని చెప్తాం. ఇది ఈ రాష్ట్రానికి పట్టిన శాపం, చీడ.